రామనారాయణం. ఇది నారాయణం నరసింహమూర్తి గారి కళ. దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు దిగ్విజయంగా, అద్భుతంగా 15 ఎకరాల విశాల ప్రాంగణంలో పూర్తి చేశారు. అదంతా చూసాం మనం ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు దాంట్లో ఒక ప్రత్యేకమైన విభాగంలో ఉన్నాం మనం. అది వాల్మీకి రీసెర్చ్ సెంటర్. ఇది దేశంలోనే మొట్టమొదటిది. ఇలా రామాయణం మీద పరిశోధన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక అధ్యయన కేంద్రం నిజంగా అద్భుతం. సకల భాషలను, భారతీయ భాషలన్నింటిలోనూ కూడా ఇక్కడ రామాయణానికి సంబంధించిన తాళపత్రాల నుంచి ఆధునిక గ్రంథాల వరకు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ రీసెర్చ్, అలాగే ఇక్కడ పిహెచ్డీలు కూడా చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పిహెచ్డీ వరకు ఇక్కడ విద్యాబోధన జరుగుతోంది. తిరుపతి సంస్కృతి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఈ యొక్క రీసెర్చ్ సెంటర్ నడుస్తోంది. మరి దీన్ని ఎవరు చూసుకుంటున్నారో తెలుసా? నరసింహమూర్తి గారి ముద్దుల మనవరాలు గౌరీ నిత్య దీన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్న ట్రస్టీగా తను ఈ యొక్క ప్రాంగణాన్ని, నిజంగా ఇక్కడ ప్రాంగణం చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ గతంలో ఎలాగైతే తాళపత్రాల మీద రాయడానికి కూర్చునే పీటల దగ్గర నుంచి నేటి కంప్యూటర్ల వరకు అన్ని విభాగాలు ఉంటాయి. అది ఇక్కడ ప్రత్యేకత. సో మరి ఇంకా దీని విశేషాలు ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. నిత్య గారు నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ మ్యామ్. సో కంగ్రాచులేషన్స్. నిజంగా దేశంలోనే మొట్టమొదటిదైన ఇలాంటి ఒక రీసెర్చ్ సెంటర్ని మీ ఆధ్వర్యం నడిపిస్తున్నందుకు మొదట మీకు అభినందనలు అండి. సో ఏంటి సరే, తాతగారు అంటే ఆయన కళ, అది మీకేంటి ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు దీన్ని? తాతగారికి యాక్చువల్గా ఇది టెంపుల్, రామనారాయణం ప్రాంగణం అనేది టెంపుల్ కింద కట్టలేదు. ఇది ఒక ఎడ్యుకేషనల్ టూర్ లాగా ఉండాలి. ఒక ఫ్యూచర్ జనరేషన్కి, ప్రజెంట్ జనరేషన్కి మన వాల్యూస్, ఎథిక్స్ అనేది తెలియాలి అన్న ఆయన కోరిక అనమాట. సో మా అందరికీ కూడా ఆయన ఇన్స్పిరేషన్, నాకు కూడా ఆయన ఇన్స్పిరేషన్. నాకు చిన్నప్పటి నుంచి రామాయణం కానీ, మహాభారతం కానీ ఇవన్నీ చెప్తూ ఉండేవారు. రామాయణం, రాముడు గురించి మనం ఎన్ని నేర్చుకోవచ్చు, రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, రాముడు మన హ్యూమన్ ఎగ్జాంపుల్, ఆయనే మొత్తం అంతా నడిపేది, మన గురించి ఆయన జన్మెత్తారు. ఒక ఫాదర్తో ఎలా ఉండాలి, వైఫ్తో ఎలా ఉండాలి, బ్రదర్తో ఎలా ఉండాలి, ఎంత అలా ఉంటారు. సో ఎంత అటాచ్డ్గా ఉంటారు. సో కెరియర్ వైజ్, గోల్ వైజ్ కూడా నువ్వు కెరియర్ని చూసుకుంటూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో అదంతా కూడా మాకు మా తాతగారి ఇన్స్పిరేషన్. గ్రేట్. అయితే మ్యామ్, అంటే రాముడు అంటే భక్తి ఉంటుంది చాలామంది, అందరికీ ఉంటుంది. హిందూ బంధువులందరికీ రాముడు ఒక అద్భుత దైవం. కానీ మీరు కొన్ని కోట్ల రూపాయలు, మీ సొంత డబ్బులు, ఎలాంటి విరాళాలు ఎక్స్పెక్ట్ చేయకుండా సొంత డబ్బులతో సొంత ప్రాంగణంలో ఇంత అద్భుతమైన వైభవమైన ఆలయం కట్టేంత ఏంటి మోటివేషన్ మీ తాతగారికి కానీ చెప్పారు ఎప్పుడైనా ఆయన మీకు? ఎస్, ఆయన ఎప్పుడు ఒకటే మోటివ్తో వెళ్ళేవాళ్ళు. అందరికీ భక్తి భక్తి ఉంటుంది, కానీ ఇది ఒక లైఫ్ స్కిల్ కింద మనం చేర్చాలి జనాలందరికీ. సో ఆయన కాన్సెప్ట్ అదే, ఆయన మోటివ్ కూడా ఎప్పుడు అదే. సో ఆ రామాయణం అంతా కూడా ఆ ఘట్టాల ద్వారా చేసింది కూడా చిన్నపిల్లలకి, ఫ్యూచర్ జనరేషన్కి అలా ఘట్టాల ద్వారా అయితే బాగా అర్థమవుతుంది. పిక్చర్ చూడగానే వాళ్ళకి అర్థమైపోద్ది. సో ఒక్కొక్క ఘట్టంకి ఒక్కొక్క లెర్నింగ్ అవుట్కమ్ ఉంటుంది. సో వీ నీడ్ టు టేక్ దట్. భక్తి ఒక్కటే కాదు, ఒక లైఫ్ స్కిల్స్ ద్వారా కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న కాన్సెప్ట్తో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఏంటి, హనుమంతుడు లంక దాటుతున్నప్పుడు ఆయన వాడిన సక్సెస్ స్ట్రాటజీ ఏంటి, అలాంటివన్నీ నేర్చుకోవాలి. సో ప్రతి ఒక్క స్టోరీలో మనం ఒక లెర్నింగ్ అవుట్కమ్ అనేది తీసుకోవాలి. అలాగే ముందుకు బాగుంటుంది, సొసైటీ కూడా బాగుంటుంది. ఆయన కళ ఏంటంటే సొసైటీ అంతా కూడా ఈ రామాయణం అనేది లైఫ్ స్టైల్ కింద మార్చుకోవాలి ఆయన కళ. సో అందుకని ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ కూడా మనం పెట్టడం జరిగింది. సో ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ద్వారా ఈ రామాయణం అనేది ముందుకెళ్తుంది, నేర్చుకుంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ, రామాయణం చదివి నేర్చుకుంటారు. సో ఇది one of the step we have taken from Valmiki Research Center of his dream. So and we have and our inspiration is Tavasmi also. Tavasmi ani Chakradhar garu ani books rasaru. So ఆయన కూడా ఏంటంటే రామాయణం ముందుకు తీసుకెళ్ళాలి అన్న కాన్సెప్ట్తో రామాయణం ఇన్ లైఫ్ స్కిల్స్ అని చెప్పి
ఇన్ లెన్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ అని చెప్పి 4 వాల్యూమ్స్ రామాయణం మొత్తం రాశారనమాట. ఏమన్నా తెలుగు వారా? తెలుగు వాళ్ళే. ఆయన పుట్టింది ప్రొద్దుటూరులోని, ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. సో జాహ్నవి గారు, దీప్తి గారు, చక్రధర్ గారు వీళ్ళు ముగ్గురు ఆథర్స్ అన్నమాట. వాళ్ళు 4 బుక్స్ రాశారు. అండ్ నాకు వాళ్ళు ముగ్గురు గురువులు కూడా. నేను నా ఇన్స్పిరేషన్ కూడా వాళ్ళు. నేను ఈ ఇందులో వచ్చానంటే వాళ్ళు వన్ ఆఫ్ ది రీజన్, వాళ్ళే రీజన్ యాక్చువల్గా నేను ఇందులో ఉన్నాను అంటే. ఎందుకు ఈ రీసెర్చ్ సెంటర్ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఏం దొరుకుతుంది, ఏం జరుగుతుంది? ఈ రీసెర్చ్ సెంటర్లో మనకి కోర్సెస్ అనేది ఉంటాయి. డిప్లొమా కోర్సెస్, సమ్మర్ క్యాంప్స్, వర్క్ షాప్స్, సర్టిఫికేట్ కోర్సెస్, పిహెచ్డి లెవెల్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఈ కోర్సెస్ ద్వారా వాళ్ళు రామాయణం అనేది తీసుకొని ఒక లైఫ్ స్కిల్స్ ద్వారా వాళ్ళు ముందుకెళ్తారు. లైక్ కెరియర్ వైజ్ కానీ ఫ్యామిలీ వైజ్ కానీ వాళ్ళు దెల్ బీ వెరీ సక్సెస్ఫుల్ ఇఫ్ దే రీడ్ రామాయణ. రామాయణలో ఓన్లీ ఒక్క స్టోరీయే కాదు, ప్రతిదీ మనం నేర్చుకోవచ్చు. అంటే మనం కోర్సెస్లో కూడా మేనేజ్మెంట్ ఇన్ రామాయణ అండ్ సుందరాకాండ మేనేజ్మెంట్ ఇన్ రామాయణ వీ హ్యావ్ బుక్స్. దే హ్యావ్ రిటర్న్ బుక్స్. తవాస్మి వాళ్ళు రిటర్న్ బుక్స్. సో అలాగా సైన్స్ ఇన్ రామాయణ, మ్యాథ్స్ ఇన్ రామాయణ, ఎవ్రీథింగ్, సైకాలజీ ఇన్ రామాయణ. సో ఎవ్రీథింగ్ వి విల్ టీచ్ ఇన్ దీస్ కోర్స్ అన్నమాట. సో మనం అదే కాన్సెప్ట్తో ఈ థీమ్స్ అని కూడా చేస్తున్నాము. ఇక్కడ ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి దీంట్లో? ఎవరైనా వచ్చి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా రావచ్చా? ప్రపంచంలో ఎవరైనా వచ్చి ఇక్కడ రామాయణం మీద రీసెర్చ్ చెయ్యొచ్చు. అండ్ మనకి బుక్స్ కూడా అన్నీ ఉన్నాయి. అన్ని లాంగ్వేజెస్లో కూడా మనం గ్యాదర్ చేస్తున్నాము. లాస్ట్ ఇయరే ఇనాగ్రేట్ అయింది కాబట్టి ప్రస్తుతం మనకి 4-5 లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ వరల్డ్లో మనకి 179 లాంగ్వేజెస్ ఉన్నాయి అన్నమాట రామాయణంలోనే. సో అవన్నీ కూడా మనం గ్యాదర్ చేస్తున్నాము. అండ్ డిజిటలైజ్ కూడా అవుతాయి ఫ్యూచర్లో. అన్ని బుక్స్ కూడా డిజిటలైజ్ అవుతాయి. తాళపత్రాలు కానీ బుక్స్ కానీ అన్నీ కూడా డిజిటలైజ్ అవుతాయి. సో వరల్డ్ వైడ్ ఎవరైనా రామాయణం మీద రీసెర్చ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేయొచ్చు. అండ్ మనం ఒథెంటిసిటీ వాల్మీకి రామాయణమే వాడతాం అన్నమాట. సో వాల్మీకి రామాయణాన్నే ఫాలో అవుతాం. సో అందుకే వాల్మీకి రామాయణ రీసెర్చ్ సెంటర్ అని మనం పెట్టడం జరిగింది. రైట్. ఇక్కడ చాలా, అంటే ఈ రామాయణానికి సంబంధించి చాలా సదస్సులు, చర్చా గోష్ఠులు అలాంటివి కూడా జరుగుతుంటాయా ఇక్కడ? జరుగుతూ ఉంటాయండి. మనం కాన్క్లేవ్ కూడా పెట్టడం జరిగింది. శంకారావం కాన్క్లేవ్ అని లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. అప్పుడే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ కూడా వెంకయ్య నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు ఇది. సో ఆ శంకారావం మనం 3 రోజులు చేశాము. ఆ 3 రోజులు కూడా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడారు. వివిధ టాపిక్స్ మీద, రామాయణం మీద వివిధ టాపిక్స్ మీద మాట్లాడారు అనమాట. ఇది శంకారావం 3 రోజులు జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం వారధి అని పెట్టడం, వారధి కాన్క్లేవ్ అని కూడా చేశాము. స్కాలర్సే కాదు రామాయణం మాట్లాడుతుంది, చిన్నపిల్లలు కూడా మాట్లాడగలరు, చిన్నపిల్లలు కూడా రీసెర్చ్ చేయగలరు అన్న కాన్సెప్ట్ వారధి కాన్క్లేవ్ అని చేయడం జరిగింది. సో అదేంటంటే ఒక 60 స్కూల్స్ పార్టిసిపేట్ అయ్యాయి ఆ వారధి కాన్క్లేవ్ లో. 2 months మనం ట్రైన్ చేసాం పిల్లలందరినీ. స్కూల్ పిల్లలు ఒక కేటగిరీ, కాలేజ్ స్టూడెంట్స్ ఒక కేటగిరీ అండ్ టీచర్స్ ఒక కేటగిరీ. వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క టాపిక్ మీద వాళ్ళు స్పీచెస్ ఇచ్చారు, ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాము వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ద్వారా, రామనారాయణం ద్వారా. సో ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. అండ్ ఎక్సలెంట్, దే హ్యావ్ పర్ఫార్మ్ వెరీ ఎక్సలెంట్ వే లైక్ అ స్కాలర్స్ ఓన్లీ. అండ్ ఆల్సో 2000 మంది ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అండ్ మనం యాక్చువల్గా మనం సహస్రనామార్చన చేద్దాం అనుకున్నాం, ఎక్కడ లేదు ఇది. సో పేపర్స్తో సహస్రనామార్చన అనమాట, 1000 పేపర్స్తో. సో మన కాన్సెప్ట్ అదే, మనం పిల్లలు రాసిన పేపర్సే అదొక పుష్పాల కింద రాముడికి అన్న కాన్సెప్ట్తో మనం అనుకున్నాము. కానీ చాలా మటుకు మనం కష్టాలు ఫేస్ చేసాం ఇందులో కూడా. ఎందుకంటే చాలా మంది అన్నారు, అయ్యో చిన్నపిల్లలు రామాయణం రాసేదేంటి, వాళ్ళకంత ఎక్స్పోజర్ ఉండదు, మీకు 100
200 వస్తాయి అంతే, 1000 ఏంటి అసలు జరగదు అది అని వచ్చింది. కానీ మనకి 2000 పేపర్స్ వచ్చాయి యాక్చువల్గా చెప్పాలంటే. రాముడు అంటే అసలు మామూలు భక్తుడు. ఆయనే చేంజ్ చేసుకున్నారు. అందరూ బ్రహ్మాండంగా రాశారు పేపర్స్ అన్ని కూడా, చాలా బాగా రాశారు. రామాయణం మీద వాళ్ళు ప్రతి ఒక్కరు రీసెర్చ్ చేసి స్కూల్ వైజ్ అందరూ కూడా ఎంకరేజ్ చేయడము, టీచర్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయడము. వాళ్ళందరూ మనం ఎస్ఏ కాంపిటీషన్ చేస్తే అందరూ కూడా వెరీ హ్యాపీలీ పార్టిసిపేట్ చేశారు. వాటితో మనం సహస్రనామచ్చం చేశాము. అండ్ రాముడికి 16 గుణాలు అంటారు కదా, సో ఆ 16 ఐటమ్స్తో మనం సహస్రనామచ్చం చేసామన్నమాట. పేపర్స్ ఒకటి, ముత్యాలు ఒకటి, పుష్పాలు ఒకటి, పెన్స్తో ఒకటి, అండ్ ఏంటి రాముడిది ఉంటది కదా, రాముడి కళ్యాణం అద్భుతంగా జరుగుతుందేమో కదా. చాలా బాగా జరుగుతుందండి. ప్రతి రామనవమి కూడా మనకి కళ్యాణము ఒక 10,000 మంది వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. చాలా బాగా జరుగుతుంది రాముడి కళ్యాణం కూడా. సూపర్. సో ఈ ప్రధానంగా ఈ రీసెర్చ్ సెంటర్ ఆశయం ఏంటి, దీని ఎయిమ్ అంటే గోల్? వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఈజ్ ద గోల్. యాజ్ ఐ సెడ్, పిల్లలందరూ ఒక స్కాలర్స్ కింద అవ్వాలి, వాళ్ళే ఒక PhD లెవెల్ కింద వెళ్ళి వాళ్ళు దే షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్. అంటే రామాయణం అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో తీసుకొని వెళ్ళి అదంతా కూడా సొసైటీని మార్చాలి. ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే ఇండివిజువాలిటీ ఎక్కువ అయిపోయి దే ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్ సెల్ఫ్ లైక్ అ సెల్ఫిష్ వే. I shouldn't mention that, but రాముడు నిజమే కదా మీరు చెప్పేది. ఇంకా మైక్రో ఫ్యామిలీస్ నుంచి సెల్ఫ్కి వెళ్ళిపోయింది. ఇంతకు ముందు నా ఫ్యామిలీ అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను అనుకుంటున్నారు, ఆ స్థితికి వెళ్ళిపోయింది నిజంగానే. కానీ రాముడు అలా కాదు. రాముడు మొత్తం ఏంటి సొసైటీని ఒక లీడర్. వాల్మీకి రీసెర్చ్ సెంటర్ గోల్ అదే, ప్రతి ఒక్క స్టూడెంట్ని ఒక లీడర్లా తయారు చేయాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ రాముడు బాణంలా అవ్వాలి అని మా కోరిక. ఇప్పుడు హనుమంతుడు రాముడు బాణం లాగా ఎలా దూసుకొని వెళ్తారు లంకకి, అలాగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక లీడర్, ఒక రాముడు బాణంలా తయారు చేయాలని మా కోరిక. సూపర్ బండి. సరే, పెద్దవాళ్ళు అంటే చేశారు, మరి గౌరీ నిత్యం నిజంగా దీంతో ఉంటుందా, ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళిపోతుంది? లేదు, నేను ఇంకా నా లైఫ్ అంతా కూడా దీని మీద డెడికేట్ చేసేద్దామని అనుకుంటున్నాను. రామాయణం మీద డెడికేట్ చేద్దామని అనుకుంటున్నాను. నేను మా తాతగారి కళని ముందుకు తీసుకెళ్ళాలి. నేను నేనే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక లీడర్లా తయారవ్వాలి అని నా కోరిక. నేను అదే గోల్తో ముందుకు వెళ్తాను. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీలాంటి వాళ్ళని కలవడం అదృష్టం. ఇంత గొప్ప కుటుంబం రాముడి కోసం అంకితం అవ్వడం అయితే నిజంగా మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. మీరు ఇలాగే కొనసాగించాలి, రాముని వృత్తాన్ని ప్రపంచానికి చాటాలి మీరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ మేడం.